ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామన్నమాట. ఈ వీడియో ఏంటంటే ఒక రోజు ఫుల్ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి నేను 2 రెసిపీస్ చేశాను. గోధుమ పిండితో ఉన్న బిస్కెట్స్ అయితే చేశానండి. ఎలా వచ్చాయో చూసేసేయండి. ఇంకా దాంతోపాటు ఎగ్ మ్యాగీ అయితే చేసేసాను అనమాట. మీకు నచ్చితే చేసుకోండి, మీకు ఎలా ఉంటే కూడా ఇష్టం అనిపిస్తే. ఇక్కడైతే మార్నింగ్ అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేయమ్మా అని చెప్పింది అవ్వ. వేసిన తర్వాత ఫుల్ తిట్లే అనమాట నాకైతే. ఎందుకంటే వేసుకోవడానికి ఒక బట్ట కూడా పెట్టకోకుండా మొత్తం వేసామని చెప్పి ఎట్లెట్లో ఆరేసిన కాబట్టి సరిపోయింది. అవి కొంచెం ఆరిపోయినాయి, సో వేసుకొని వెళ్ళాడు మా మామ. లేకపోతే ఇంకా నాకు ఈరోజు ఉండేది. ఇంకా మా హనీకి బాగాలేదని చెప్పేసి స్కూల్కి అయితే పోలేదన్నమాట. సో అందుకోసమే క్యారియర్ ఏం చేయలేదు. ఇంకా బయట ఉడుచుకోవడం, బయట అంతా క్లీన్ చేసుకోవడమే సరిపోయింది. ఇంకొక వ్లాగ్లో మీకు బయట క్లీన్ ఎట్లా చేస్తాను ఏంటని చెప్పేసి ఫుల్ వ్లాగ్ పెట్టేస్తాను అనమాట. ఇంకా పూజ చేసేసుకొని ఇంట్లో నేను అవ్వ ఇప్పుడైతే తింటున్నాం అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి 12:30 అయిపోయింది మేము తినే లోపలే. ఇంక ఈరోజు మధ్యాహ్నం కూడా వంట చేసుకోలేదండి. పిల్లలు కూడా ఒక 2 దోశలు వేసి పెట్టేశాము. ఇంక ఇక్కడ ఇది మేమైతే దోశలు వేసుకొని తిని ఇంకా మేము తినేటప్పుడే ఒకటి అయింది కదా, ఇంకా అప్పుడే పిల్లలైతే తలాకు ఒక్కొక్క 2 దోశలు తిన్నారు. ఇంకా ఆ రోజు ఇంకా అప్పుడు తినిందే కదా అని చెప్పేసి నేను పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ గోధుమ పిండితోన అయితే నేను బిస్కెట్స్ అయితే చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే. ఒక 10 నిమిషాల్లో పిల్లల కోసం అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నా. బెల్లంలోకి కొన్ని ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే వేసేసి ఇది అయితే మనం కరగబెట్టాలి. అంతలోపల ఇక్కడ ఒక కప్పు మనం అనుకున్నాం కదా గోధుమ పిండి. ఇక నేను సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు సజ్జ పిండి అయితే తీసుకొని తీసుకుంటున్నాను అనమాట. అయితే కరిగిపోయింది. ఇది ఎట్లా డైరెక్ట్ వేయచ్చు, బట్ ఇక్కడ నాకు కొంచెం కసర్లాగా కనిపిస్తే అదైతే వేసేసాను. అది ఇంక వడపట్టి వేద్దామని చెప్పి అట్లయితే వేసేసాను. వేసేసి ఇంక మొత్తం మనకి ఎంత పాకం పడుతుందో మొత్తం అయితే కలుపుకోవాలి. చాలా చాలా సూపర్గా టేస్టీగా వచ్చాయి. నేను దీంట్లో కొన్ని మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ లేకుండా మీకు చెప్తాను ఎలా చేయాలి అంటే అని చెప్పేసి. ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి నేను ఆల్రెడీ చిన్న వీడియో పోస్ట్ చేస్తాను క్లియర్గా. ఇవైతే 2 అయినాయి అనమాట. నేనైతే ఏం చేశాను, ఇట్లా ఆయిల్ ప్యాకెట్ అయితే అందులోకి ఇట్లా పెట్టేసి చపాతీలాగా తిక్కుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బిస్కెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా కట్ చేశాను. యాక్చువల్లీ ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి కాల్చుకోవాలి. అలా అయితే బాగుంటుంది. నేనైతే ఏం చేశానంటే హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చి ఇచ్చేసినాను. అది ఫస్ట్ వేసింది అయితే ఈయన మాడిపోయిందనమాట. మీరు అస్సలు అట్లా చేయకండి. మనం ఫస్ట్ అది హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అది మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి, లేకపోతే బొగ్గులు అయిపోతాయి. ఆల్మోస్ట్ బిస్కెట్స్ అంటే ఎట్లా ఉంటాయో ఆ కలర్లోనే కాల్చాలి. చాలా టేస్టీగా ఉండే. మీరు నమ్ముతారో నమ్మరో, తినే కొద్దీ తినాలనిపించింది. అంత టేస్టీగా ఉండే అనమాట. ఫస్ట్ టైం చూసినా చాలా చాలా బాగా వచ్చినాయి. మీరు కావాలంటే చేసుకోండి. నేను చెప్పా కదా ఇదైతే ఇట్లా అయింది ఫస్ట్ సారి వేసినప్పుడు. ఇంకా మిగతా సారి చూసారా ఎంత బాగున్నాయో. ఇంక ఇప్పుడు వచ్చేసి మా అవ్వకి పోయి తీసుకుపోయి ఇచ్చా. యాక్చువల్గా ఫస్ట్ తీసుకుపోయి ఇచ్చాను మా అవ్వ, అయినా కూడా అట్లే తినేసింది. ఇంకా సెకండ్ సారీస్ చాలా బాగున్నాయి. ఇంక ఇట్లా డబ్బాలో వేసి పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి. అవి కరకరలాడుతూ ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం పిల్లలు తినలేరని చెప్పా కదా, వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఎగ్గులు అయితే తెచ్చాను అనమాట. ఎగ్గు దాంతోపాటు మ్యాగీలు తెచ్చేసి ఇక్కడ ఎగ్ మ్యాగీ చేద్దామని చెప్పేసి పెట్టినాను. యాక్చువల్గా ఇక్కడ మా హనీకి అయితే చాలా తను తిన్నింది అప్పుడే కదా, కావాలని ఏడుస్తుంటే తెచ్చాను, లేకపోతే తెచ్చేదాన్ని కాదు. ఇంకా మ్యాగీ అయితే వేసేసి ఇంక దాంట్లోకి ఇప్పుడు 2 ఎగ్గులు అయితే వేసేస్తున్నాను. మీకు కనపడుతుంది కదా ప్రాసెస్ ఎలా చేస్తానని చెప్పేసి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి 2 ఎగ్గులు వేసేసి ఇక్కడ దాన్ని అయితే మంచిగా ఉప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా మామూలుగా మ్యాగీ ఎట్లా చేస్తాం అట్లయితే వేసేసుకుని అందులోకి ఎగ్ అయితే వేసేసుకున్నాము. టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. బయట తెచ్చి పెట్టకుండా ఇలా చేయడం బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా నేను అవ్వ ఇంకా కొంచెం పిల్లలు ఇంకా మేము కూడా టిఫిన్ చేసింది అనమాట. కొన్ని బిస్కెట్స్ అయితే తిన్నాంలేండి, బట్ అది ఎంత తిన్నట్టు ఉంటుంది కదా. సో ఇప్పుడైతే తింటున్నాం అనమాట. మా హద్విత చూసారా ఎలా చేస్తుందో, తినేది కొంచెం చేసేది ఎక్కువ అనమాట. ఇంకా అందరు కలిసి తింటున్నాము. ఇంకా 2 వంటలు చేసిన తర్వాత గంటలు పడుకోకుండా ఉంటాయా, అంట్లయితే బొచ్చులు పడినాయి అనమాట. అన్నీ కడగాలంటే ఫస్ట్ అయితే ఇంక ఇది అయితే తినేస్తున్నాం అనమాట. అవ్వ కొంచెం, నేను అందరు కొంచెం. అవ్వ అయితే చాలా బాగుందమ్మా అని చెప్పింది. ఇక్కడ అందరు కలిసి తింటున్నాము. ఇంక ఇవన్నీ రారా ఉషా అని పిలుస్తున్నాయి. సర్లేండి, నేను ఇవన్నీ తోపుకుంటాను. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. బాయ్. నచ్చిందా వీడియో? నచ్చితే